గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ అత్యంత చల్లని కబురు చెప్పింది. మందగించిన నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా మళ్లీ పుంజుకోనున్నాయని స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఒక బలమైన వాతావరణ వ్యవస్థ అంటే అల్పపీడన ద్రోణి కారణంగా రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు వెల్లడించారు. బంగాళాఖాతంలో చోటు చేసుకుంటున్న ఈ తాజా కదలికల వల్ల జూలై 3వ వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ప్రధానంగా మధ్య భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలు, తూర్పు రాష్ట్రాలతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడన వ్యవస్థ పశ్చిమ వాయవ్య దిశగా కదిలే కొద్ది దేశంలోని అంతర్గత ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా అలుముకొని రాబోయే వారం రోజుల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందుతున్న రైతన్నలకు ఈ వర్షాల పునరాగమనం పెద్ద ఊరటనిస్తోంది. ప్రస్తుతం ప్రారంభం కాబోయే వ్యవసాయ పనులకు ఈ వానలు ఎంతో కీలకం కానున్నాయి. అయితే ఇదే సమయంలో వాతావరణ శాఖ ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా జారీ చేసింది. రాబోయే 48 గంటల్లో తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు. అలాగే తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.